ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ కంటెంట్ నచ్చిందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే దీన్ని కమెంట్ కూడా చేయండి. మీ లైక్ కూడా చేయండి. ఇవాల్టి మన శీర్షిక ఏంటంటే, నాగార్జున ఎన్‌కన్వెన్షన్ సెంటరు అది కూల్చడం కరెక్టా? కాదా? అని చెప్పి. అట్లాగే మన కలకత్తా కేసు ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడటానికి డాక్టర్ వెంకటాద్రి చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, కన్వెన్షన్ ఏంటి, కలకటా కేసు ఏంటి, రెండింటికి లింక్ ఏమిటి? లింక్ ఏం లేదు. కానీ ఏంటంటే ఆహ్, ఒకటే దాంట్లో వస్తే బావుంటుంది గదా! అని జెప్పి యాహ్! అంతే. చెప్పండి. ఇప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్ నాగార్జునది పడగొట్టటము రేవంత్ రెడ్డి అది కరెక్ట్ అంటారా? తప్పంటారా? మనం రేవంత్ రెడ్డిని ఎందుకు అంటున్నాము? అంటే చీఫ్ మినిస్టర్ ఆయనే గదా సార్! ప్రతిదానికి చీఫ్ మినిస్టర్ మీద పెడితే ఎట్లా సార్? ఇప్పుడు ఆయన కూల్చలేదు, ఆయన డెసిషన్ తీసుకోలేదు కన్వెన్షన్ కూల్చమని. ఆయన చెప్పిందల్లా ఈ హైడ్రా అనే ఆర్గనైజేషన్ ఓపెన్ చేశారు. దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని ఇన్ఛార్జ్‌గా పెట్టారు. ఓకే. పెట్టి ఎక్కడెక్కడైతే లేక్స్ అంటే చెరువులు కబ్జాకు గురైనయో వాళ్ళన్నిటిని కూల్చేసేయండి అన్నారు. కరెక్టే సార్. కానీ ఇప్పుడు మీరు అన్నీ చేస్తాడా? ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే అట్లా అన్నీ కానీ మొత్తం చేసేటట్టుంటే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సగం సిటీ లేచిపోతుంది మీకు మరి. అయితే ఏంటి? అహా! అంటే అంత చేయగలడా అని చెప్పి నా ఉద్దేశము. అయితే నేనుంటే మొత్తం హైదరాబాద్‌నే లేపేస్తానేమో నేను. నా ఎందుకంటే ఇప్పుడు అందుకని మనల్ని తీసుకోరు. అందుకే నాలాంటోడు అవ్వడు గదా అక్కడ. సో, అదే. విశేషం ఏంటంటే ఎక్కడెక్కడైతే కబ్జాకు గురైనయో లేక్స్‌లో ఎఫ్‌టీఎల్ కంటే ఎక్కువ తర్వాత బౌండరీల్లో మళ్ళీ బఫరింగ్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ దాకా ఎవ్వరు రాకూడదు. అది రూల్. హ్మ్. అయితే ఇప్పుడు కూల్చేశారు. కూల్చితే కొంతమంది ఇప్పుడు ఏమన్నారంటే, మాకు ముందరే చెప్తే మా సామాను అవి తీసుకుంటాం కదా! హ్మ్. అని ఒకటి కొంతమంది. అయితే వీళ్ళేమో నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ఇంకా జనరల్ మాట్లాడితే 2016లోనే నోటీసులు ఇచ్చారు. జనరల్‌గా కూడాను స్టేట్ గవర్నమెంట్‌లు ఇట్లా కూల్చాలి అనుకుంటే మటుకు నోటీసులు ఇస్తుంది సార్. ఇవ్వకుండా వాళ్ళు పోరు అని నా ఉద్దేశం. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు ల్యాండ్ ఇంటూ ఎనీ లీగల్ హాసెల్స్ కదా! కరెక్ట్. లో ఇచ్చారు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నోటీస్ హ్మ్. 2016 నుంచే నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే అంటే 2016లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది. ఆ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ నాగార్జున ఎళ్లి కేసీఆర్‌ని కలవటము, ఆ తర్వాత ఎంతో కొంత డబ్బు ఎక్స్‌చేంజ్ అయ్యి ఉండాలి. అంతేగా? ఆగిపోయింది. సో, ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే నోటీసులు ఇవ్వబడింది, ఇదివరకే ఇవ్వబడింది కాబట్టి ఇంక చేసేదేం లేదు. ఒకటి నంబర్ 1 ఎప్పుడన్నా కూల్చొచ్చు. అయితే హ్మ్. దీన్ని హైకోర్ట్‌కెళ్ళాడు నాగార్జున. ఎళ్ళాడా? వెళ్ళాడు. అయితే స్టే హ్మ్. వచ్చింది. కానీ స్టే వచ్చే సమయానికి కూల్చేశారు. ఆ! అయితే విశేషం ఏంటంటే ఇందులో నాగార్జున ఏడవాల్సింది ఏమీ లేదు ఇందులో. అదేంటి సార్ ఆయనది కాదు సార్ అది? హుహుహు. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, మీకు ఎంక్రోచ్ అయ్యారని చెప్తే చాలు నోటీస్ కూడా అక్కర్లేదు కూల్చేసేయండి అని చెప్పింది. ఓయమ్మ! ఆ! సుప్రీం కోర్ట్ ఎప్పుడో చెప్పింది. అది చెప్పిన తర్వాత హైకోర్ట్ ఎలా స్టే ఇచ్చింది అని రఘునందన్ గారు అడిగారు. ఆ! రఘునందన్ గారు ఇగో ఇది సుప్రీం కోర్ట్ ఇది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్ట్‌కి లాయర్‌లు ఇన్ఫార్మ్ చేయాలి. సుప్రీం కోర్ట్ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి మేము తీసుకున్నామని. అన్నప్పుడు అది ఎవరు చెప్పాలి? వీళ్ళ తరఫున. ఎవరి తరఫున? ఇప్పుడు ఈ గవర్నమెంట్. హైడ్రా తరఫున ఉన్న ఆ! లాయర్ ఎవరైతే ఉంటారో, ఆ హైడ్రా తరఫున. గవర్నమెంట్ లాయర్ ఉంటాడు కదా! అవును. ఆయన అది తీసుకెళ్ళాలి హైకోర్ట్ నోటీస్‌కి. ఇదిగోండి సుప్రీం కోర్ట్ నోటీస్ ఇది. సుప్రీం కోర్ట్ హాస్ ఇష్యూడ్ ఇది ఒక కేస్ రిలేటెడ్‌గా ఈ ఇష్యూ చేసింది జడ్జిమెంట్ దట్ యూ క్యాన్ destroy without any notification if you find it ఇల్లీగల్. illegal. హ్మ్. ఎంక్రోచ్డ్ అయితే. అయితే ఓకే. ఒకవేళ ఎంక్రోచ్‌మెంట్ కాకుండా ఎంక్రోచ్ అయిందని చెప్పి కూల్చేశారనుకోండి ఏం చేద్దాము? అప్పుడు కోర్ట్‌కి ఎట్లనే ఎళ్తాము. హ్మ్. వెళ్ళినప్పుడు ఇది ఎంక్రోచ్ కాలేదు. కానీ వీళ్ళు కూల్చారు అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే ఎంత కంపెన్సేషన్ రావాలో అంత కంపెన్సేషన్ వచ్చేస్తది నీకు. హ్మ్. గవర్నమెంట్ ఇచ్చుకోవాల్సొస్తుంది. అవును. అవును. అట్లనే కూల్చిన వ్యక్తి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో కూల్చమని ఆయన మీద కేసు రన్ అవుతుంది. ఓహ్! ఓకే. రన్ అయ్యి తీరాలి. సో, ఇప్పుడు అందుకే నాగార్జున మీద కేసు ఈళ్ళు పెట్టాలి. హ్మ్.
పెట్టాలి, కేసు పెట్టాలి వీళ్ళు. పెడితే అప్పుడు నాగార్జున నాదేముంది పర్మిషన్ వీళ్ళు ఇచ్చారు అన్నారు అనుకుందాం కాసేపు. సో, పర్మిషన్ ఇచ్చారు అంటే పర్మిషన్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తారు. అవును. పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఏంటి? పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా కట్టినావు? అవును. పర్మిషన్ లెటర్ చూపించు. పర్మిషన్ లెటర్ ఇదిగో అన్నాడనుకోండి. అప్పుడు పర్మిషన్ లెటర్ ఎవరైతే ఆఫీసర్ సంతకం పెట్టాడో వాడికి పడుతుంది పీడి. ఆయన ఉంటే. ఉంటాడు కదా! ఎక్కడో చోట ఉంటాడు కదా! అంటే రిటైర్ అయిపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు. రిటైర్ అయిపోయాడు అనుకుందాం కాసేపు. రిటైర్ అయిపోయినా కేసు నడిపించదు కదా! మనిషి మీద కేసు అయితే రన్ అవుతుంది. ఓహ్! డెఫినెట్‌లీ. ఆయన బతికుండి హాస్పిటలైజ్ చేసినా కేసు రన్ అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు ఏమవుతుందంటే లోవర్ లెవెల్ స్టాఫ్ ఉంటుంది. హైయర్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. హ్మ్. లోపల ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు ఒకళ్ళుంటారు. ఒక ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఇది ఎంక్రోచ్డ్ కాదు. ఇట్స్ నాట్ అండర్ లేక్ అని వాళ్ళు సంతకం పెట్టారనుకోండి. ఆ! వాడి మీదే కేసుంటుంది. వాడు సపోజ్ నేను పెట్టను సంతకం అంటే పై ఆఫీసరు లేదా పెట్టవయ్యా నేను చెప్తున్నా కదా! లేకపోతే నేను ట్రాన్స్‌ఫర్ చేసి ఎక్కడో పడేస్తాను ఆదిలాబాద్ అడవుల్లోకి అన్నాడనుకోండి కాసేపు. అంటే అతను దానికి అగ్రీ అయ్యారు. మనం భయపడి నా పిల్లలు ఇక్కడ పెరుగుతున్నారు, నా పిల్లం ఇక్కడ ఉంది. మేము మళ్ళీ అడవుల్లోకి ఏం పోతాము, ఇక్కడే ఉంటాం సిటీలో అని అనుకున్నాడనుకోండి. అనుకోని లొంగిపోయాడనుకోండి, సంతకం పెట్టాడనుకోండి. హ్మ్. అప్పుడు అతనిదే తప్పవుతుంది. అవును. హి హాస్ టు షో ఎవిడెన్స్ ఫర్ దట్. నా పై ఆఫీసర్ నన్ను ఇట్లా చేశాడు. ఇగో ఆయన లెటర్ ఇది. నేను చేశాను. లేదు ఓరల్‌గా చెప్పాడు. ఓరల్‌కి ఎవిడెన్స్ ఉండదు కదా! అవును. ఓరల్‌కి ఎవిడెన్సే ఉండదు. లేతే నువ్వు రికార్డ్ చేసుకో, వీడియో తీసుకో, ఏదో ఒకటి తీసుకో చెప్పు. సో, ఇవన్నీ కూడా అవ్వాలి. పై ఆఫీసర్‌లు అట్లా డిమాండ్ చేసి వాళ్ళు కనుక హరాస్ చేస్తే యూ హావ్ టు ప్లేస్ ఎ కంప్లెయింట్ టు ద ఫర్దర్ మోర్ సుపీరియర్. వాళ్ళు కరప్ట్ అయ్యారు. ఇంక చేసేదేం లేదు. నువ్వు కరప్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు అదే కదా ఇండియాలో. సో, దిస్ ఈజ్ అందుకే అంటున్నా శిక్ష పడాలి అంటున్నా. శిక్ష ఓన్లీ అది కన్వెన్షన్ సెంటర్‌ని పడగొట్టడంతో పనులు పూర్తి అవ్వలేదు శాస్త్రి గారు. అస్సలు కాలేదు. అస్సలు యూ కాలేదు. గాట్ టు అరెస్ట్ ది ఓనర్ హూఎవర్ ఇట్ ఈస్. అది నాగార్జున కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, లేదా వీళ్ళిద్దరు కాకుండా వాళ్ళ చుట్టాలు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. అవును. యూ కెనాట్ ఎంక్రోచ్ ఇంటూ ఏ గవర్నమెంట్ ల్యాండ్. వై గవర్నమెంట్ ల్యాండ్ ఇంకొకటి ప్రైవేట్ ల్యాండ్‌లో కూడా ఎంక్రోచ్ కాలేవు కదా నువ్వు. కాలేదు. అవును. అవును. సో, అయితే గనక డెఫినిట్‌గా శిక్షార్హుడివి. అట్లాగే ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే అదే చెప్తున్నా కదా! 50% ఆఫ్ ట్విన్ సిటీస్ మొత్తం లేచిపోతుంది. నంబర్ 1 ఓల్డ్ సిటీకి ఎళ్ళగలరా? వెళ్ళగలడా ఏంటి నాకు అర్థం కాదు. ఇదేం ప్రశ్న? అవును. ఓల్డ్ సిటీ ఇప్పుడు ఓవైసీ పొద్దున్న నుంచి అరుస్తున్నాడు ఆమెన. నువ్వు అరవనివ్వండి. అరుస్తున్నాడంటే భయపడుతున్నాడు కాబట్టి అరుస్తున్నాడు. హైకోర్ట్ ఇది చేయగలవా? అదేదో ఏది ఎంకరేజ్ అయితే అది చేయవలసిందేనండి. అది యాక్షన్. హ్మ్. వాళ్ళని నిర్మించింది లేక్స్‌ని కాపాడడానికి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యాక్టివిటీ ఈజ్ హైడ్రా. హ్మ్. సో, ఆ హైడ్రా యాక్షన్ ఏంటంటే ఎక్కడెక్కడ చెరువుల్ని ఆక్యుపై చేశారో, గవర్నమెంట్ ల్యాండ్‌ని ఆక్యుపై చేశారో, వాటిల్లో ఉన్న కన్‌స్ట్రక్షన్స్‌ని డిస్ట్రక్ట్ చేయటమే వాళ్ళ ఒక ముఖ్య థీమ్. కరెక్టే. ఇప్పుడు కానీ రేపు పొద్దున సపోజ్ యాస్ హోలిస్టిక్ ఇది హ్మ్. ఓవైసీకి చెప్పినందువల్లో వాటెవర్ యూ కాల్ ఇట్, హ్మ్. ఈయన ఓల్డ్ సిటీ వైపు వెళ్ళలేదు. ఇంకేం చేయకుండా ఎన్కన్వెన్షన్ సెంటర్ తోటి ఆపేసాడనుకోండి. హ్మ్. అప్పుడు ఏ ఏమిటి కథ? నాకెందుకది? నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు మిమ్మల్ని పెట్టిన హైడ్రా చేయడానికి ఇది చేయడానికి. చెయ్యకపోతే నేనేం చేయాలి? ఇప్పుడు పాస్ట్ 2 మంత్స్‌లో 166 భవనాలను కూలగొట్టాడు. 166 కొట్టాడా? ఓహ్! ఓకే. మీకు ఇవి నాగార్జునది వాడికి సెలబ్రిటీ కాబట్టి మీకు బయటకొచ్చింది. ఓహ్! ఓకే. ఓకే. సో, ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఇదివరకు చిన్నా చితకా కూలగొట్టేస్తుంటే ఏముందిలే అనుకున్నారు. ఎప్పుడైతే నాగార్జునది, తర్వాత పల్లన్ రాజుది వీళ్ళందరినీ కూలగొట్టిచ్చేసాడో, ఎప్పుడైతే పెద్దోడు పల్లన్ రాజు అంటే. హ్మ్. సో, అతనిది బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేనో ఎంపీ ఏదో ఉంది. అతని గురించి అది కాకుండా కాంగ్రెస్ దానం నాగేశ్వరరావుది. నా ఖైరతాబాద్ నా అతనిది దానం కూలగొట్టిచ్చాడు. నాగేందర్‌రావు. దానం నాగేందర్ సారీ. అతనిది కూలగొట్టిచ్చాడు. ఓహ్! ఇట్లా అవ్ మీరు కాంగ్రెస్ వాళ్ళవే 10 మందిని కూలగొట్టిచ్చాడు. ఓహ్! కాంగ్రెస్ వాళ్ళది కూడా అయిందా? ఓహ్! ఇర్రెస్పెక్టివ్ అన్నాడు. ఇది పాలిటిక్స్ కాదిది. లేతే మనం బతకలేము. ఇప్పుడు వాయనాడ్‌లో ఏమైందో చూసాము. ఆ తర్వాత అక్కడ జార్ఖండ్‌లో ఏమవుతుందో చూస్తున్నాము. అక్కడెక్కడో ఏదో మన కేదారేశ్వర్‌లో ఏమైందో చూసాము. ఇవన్నీ కూడా ఎగ్జా
బికాస్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మూలంగా మనకి ఇదే అయిపోయినాయి అని చెప్పి ఆయన ఏం చెప్పాడు, 1908లో మనకి పెద్ద వరద వచ్చింది, ఇది వచ్చేసింది, మొత్తం మునిగిపోయారు, జనాలు చాలామంది చచ్చిపోయారు. అప్పుడు నిజాం రాజు ఏం చేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెరువులు కట్టించి వీటిని నీళ్ళు వచ్చి చెరువులు లాగేటట్టుగా ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేషన్స్ అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దానిలో. ఓకే. ఇప్పుడు గండిపేట చెరువు కానీ నిజాంపేట చెరువు కానీ అది వాటిని మోక్షగుండం విశ్వేశ్వరరావు డిజైన్ చేసి దీనికి ఇట్లా ఉంటే కనుక మీకు సిటీ అంతా నీళ్ళు వస్తాయి, దీని మూలంగా చక్కగా మీకు నీళ్లు నిండుతాయి, మీకు వ్యవస్థ అని చెప్తే వాటినే మీరు ఆక్యుపై చేస్తుంటే ఇంకేం చేయాలి? ఇప్పుడు ఎఫ్టిఎల్ అంటే ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏమిటి? మీకు సీ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా ఉంది అన్నది మనం చూడాలన్నమాట. సో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నమాట. చెరువు నిండుతుంది. అది చెరువు నిండిన తర్వాత ఓవర్‌ఫ్లో అవుతుంది అప్పుడు పక్కనున్న ల్యాండ్ మీదకి. ఓకే. సో అక్కడి దాకా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. దాని తర్వాత బఫర్ జోన్ కొంత ఇస్తారు. బఫర్ జోన్ ఎందుకు ఇస్తారు? ఒకవేళ అత్యధికంగా వర్షం పడిపోయి చెరువులు కూడా నిండిపోయి పొంగుతున్నాయనుకో అక్కడ దాకా వస్తాయి. అది ఎప్పుడో రేర్ కేస్ కాబట్టి దాన్ని బఫర్ జోన్ కింద పెడతారు. అవునులెండి. సో ఆ బఫర్ జోన్ పెట్టి చేస్తారవి. అవునవును. సో ఇప్పుడు దాన్ని చేసుకొని మొత్తము దాన్ని మీరు చెరువుల్ని ఆక్యుపై చేస్తే ఎట్లన్నట్టు? కరెక్టే. ఇప్పుడు చెరువులు ఒక్కటే అంటే ఇప్పుడు అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఒకటి క్లీన్ చేయడం ఒకటి నంబర్ 1. ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా అంతా పోతోంది కొంచెం. ఈ యాహ్! చెరువులో ఇప్పుడు నేచురల్లీ చెరువులోకి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టారు. కట్టిన తర్వాత దానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు దానికి డ్రైనేజ్ పైపులు, వాటర్ పైపులు రావు కదా! అవును. సో మీరు ఇల్లీగల్‌గా వాటర్ పైపులు తెచ్చుకుంటున్నారు. ఎవడో వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏసారు. మీరు పైసలు ఖర్చు పెట్టుకోండి సార్, మా వాళ్ళొచ్చి కనెక్షన్ ఇచ్చేస్తారంటాడు. అవును. ఇచ్చేసి మీటర్ పెడతాడు. ఎట్లా మీటర్ పెడతాడో, మీటర్ పెట్టకుండా చేస్తాడు. ఎట్లనో మొత్తానికైతే వాటర్ వస్తోంది అక్కడికి. అలానే అవును. డ్రైనేజ్. మరి డ్రైనేజ్ పైపులు ఎక్కడేయాలి? దాన్ని ఏం చేశారు? ఆ చెరువులోకి వదులుతున్నారు. బా! 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 ఇప్పుడు గండిపేట చెరువులోకి వదులుతున్నారట. అవునవునవును. మరి ఇప్పుడు తాగే నీటికి వస్తే ఎట్లన్నట్టు ఇంకా? హ్మ్. అక్కడ దేర్ ఈజ్ ఎస్‌టిపి ఉంటుంది. అదేంటంటే సెప్టిక్ ట్యాంక్ ప్యూరిఫికేషన్‌ది. అది జరుగుతుందది. కానీ అది జరిగినా కానీ మీకు స్టిల్ మీకు అట్లా కలిపేస్తే ఎట్లన్నట్టు ఇంకా? అవును. అవును. సో, మొత్తం ఆ చెరువులన్నిట్లోనూ మీకు ఇప్పుడు నాగేశ్వరరావు అదేదో 'మన్మధుడు' సినిమాలో అంటాడు. వాడు ప్యారిస్‌లో అదేదో రివర్ దాటమంటే బ్రిడ్జ్ మించి నాకు భయం అంటాడు. ఎందుకంటే చిన్నప్పుడు నా ఫ్రెండు నేను ఇద్దరం గండిపేట చెరువులో ఆడుకుంటుంటే వాడు చెరువులో దూకి దాక్కున్నాడు. అటే పోయాడంటాడు. అవును. అట్లనే ఈయన ఇన్‌కన్వెన్షన్ కూడా అటే పోయింది. సో, ఇప్పుడు చెరువులంటే ఈయనకి భయపడుతూ ఉంటాడు. సో, విశేషం ఏంటంటే చెరువులు అన్నవి కట్టించిందే వీళ్ళు కట్టించారు చెరువుల్ని. తవ్వి హ్మ్. కట్టిచ్చారు. ఆ! మరి కట్టిచ్చింది దేనికోసం చెప్పండి? నీటి స్టోరేజ్ కోసం. ఇప్పుడు మీరు అక్కడికొచ్చి మీరు బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ఆ నీరు అక్కడికి ఎట్లన్నా వస్తది. వచ్చినవి ఎక్కడికి పోవాలి? ఆ బిల్డింగ్ లోపలికే పోవాలి. అందులోకి పోయాయి కొన్ని కొన్ని నీళ్లు ఎళ్ళాయి గూడా మొన్న మొన్న ఇక్కడ 1 మంత్, దాని 2 మంత్స్ మూలంగా బ్యాక్ ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ బిల్డింగ్ అడ్డుగుంది కాబట్టి కాంపౌండ్ వాల్ అది ఉందనుకోండి. అది దాని నుంచి ఇంకా అటు పక్కకి ఎటు వెళ్ళిపోయి పక్కన కాలనీలోకి వెళ్ళిపోతాయి. అవును. అవును. అంతే కదా! నీరు పల్లమెరుగు. అవును. ఇది ఆక్యుపై చేసింది దేవుడెరుగు. అవును. అది. సో, అందుకని దెర్ ఇస్ వాటెవర్ ఈ హైడ్రా ఈస్ డూయింగ్ ఇప్పుడు ఒక్క రోజులో అందరివి కూలగొట్టలేరు కదండీ! యాహ్! ఈ ఈ విల్ హి డూ ఇట్? విల్ హి డూ థాట్? విల్ హి డూ థాట్? విల్ హి డూ థాట్? అంటే అవన్నీ అడగడం కాదు. విల్ హి హ్మ్. డూ అంటే అకార్డింగ్ టు ది సిస్టమ్ వి కీప్ గోయింగ్ అనమాట. యాహ్! ఆ తర్వాత ఇంకోటేంటంటే అక్కడ ఇప్పుడు కూలగొట్టారు. కూలగొట్టే డెబ్రిస్ ఉంటుంది గదా! హ్మ్. ఆ డెబ్రిస్ క్లీన్ జేయాలి. అదెవరు వాళ్ళదే పని. చేస్తారు? వాళ్ళే జేస్తారు. ఎవరు? హైడ్రా వాళ్ళే. హైదరాబాద్ క్లీన్ వాళ్ళే కూలగొట్టి క్లీన్ జేయాలి. లేకపోతే నేనైతే ఇంకా ఏం జేస్తానంటే నేను కూలగొడతాను. ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాడి చేత క్లీన్ జేయిస్తా. ఎందుకంటే వాడు ఇల్లీగల్‌గా చేసాడు గదా! అది. హ్మ్. వి హావ్ టు వాడే ఖర్చు పెట్టుకోవాలి అది క్లీన్ జేయడానికి. ఆ! ఖర్చు పెట్టాలి. ఇప్పటిదాకా వచ్చిన ప్రాఫిట్స్ అన్నిటిని గవర్నమెంట్‌కి అప్పచెప్పాలి. మీరు మీరు అట్లా చెయ్యకపోతే యూ ఆర్ గోయింగ్ టు లూజ్. ఆ స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోతే మీరు దేశం ఎట్లా బాగుపడుతుంది? అవును. అవును. బాగుపడదు శాస్త్రి గారు. లేకపోతే చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక అతని మీదే ఎలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. అవును. అవును. ఎంత భయంకరమైన ఎలిగేషన్స్ అంటే ఛీ! నాకు రోతొస్తున్నది. భారతదేశం బాగుపడదా ఇంకా? మీరు ఎన్ని వీడియోలు చేస్తే బాగుపడుతుందండి భారతదేశం?
ఎంతమందికి ఏం చెప్తారు మీరు? సార్ మనం చెప్తే జనాలు వింటారు గానీ, దాన్ని మళ్ళీ ఆచరించాలంటే ఎవడొకడు ఆన్ ఫీల్డ్ ఇప్పుడు ఉండాలి. కాదండి, మీరు ఒకడిని తాగొద్దురా చెడిపోతా ఉన్నాం. అయినా వాడు తాగుతున్నాం అనుకో, మనం ఏం చేసేది లేదు. మనం ఇంకా మనం అంతకంటే తప్పు అనలేం. కానీ దేశాన్ని తినేస్తుంటే ఇట్లా ఎట్లా అన్నట్టు? అవును. నేను ఒకసారి ఒకడు అట్లనే పక్క ఇంటి బిల్డింగ్ కడుతుంటే ఇది యూ ఆర్ సపోజ్ టు లీవ్ ఫర్ 10 ఫీట్ కదా! మరి 5 ఫీట్ కూడా వదలలేదంటే, ఏం పర్వాలేదండి అన్నాడు. పర్వాలేదేంట్రా? మరి అట్లా చేస్తే మరి గాలాడాలి, పొల్యూషన్ ఉంటుందంటే, ఏం కాదండి అన్నాడు. అలా చేయడం మూలంగా మీకు వర్షం నీరు లోపల ఇంకదురా, ఇంకకపోతే మనకి బోర్‌లో నీళ్లు పడవు కదరా అన్నా. సివిల్ ఇంజినీర్‌తో మాట్లాడుతుంటే వాడంటాడు, ఏం కాదండి మనకి గవర్నమెంట్ వాళ్ళు కృష్ణా రివర్ వాటర్ తీసుకొస్తున్నారన్నాడు. ఇదెప్పుడు నేను 20 ఏళ్ల మాట చెప్తున్నా. ఆ! నేనన్నా 20, 30 ఏళ్ల మాటండి ఇది. సో, అయితే నేనన్నా ఏమైనా బుద్ధుందా మీకు? అది వాడు తీసుకురావడం ఏంట్రా? ఇప్పుడు 10 ఫీట్ నీకు పక్కనోళ్ళకి వాల్ డిస్టెన్స్ మినిమమ్ 10 ఫీట్ ఉండాలని చెప్పినప్పుడు, హౌ ఆర్ యూ డూయింగ్ థిస్? అసలు పర్మిషన్ నీకెవడిచ్చాడు? అది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్. అదే అంటున్నా. కానీ దీని కింద రాదుట. హైడ్రా కింద. హ్మ్. హైడ్రా ఈస్ నాట్ ఫర్ ప్రైవేట్ ల్యాండ్స్. ఇట్ ఈస్ ఫర్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఓహ్! ఓకే. ఓకే. సో, ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ మీద కూడా పడామనుకోండి, హైదరాబాద్‌లో మిగిలేదెవరు? హ్మ్. ఒకటే ఒకటి మిగులుతుంది. గవ చెప్పండి, అది ఏం మిగులుతుంది హైదరాబాద్‌లో? హుస్సేన్ సాగరా? సెక్రటేరియటా? రుబుల్ మొత్తం ఇ ఇంకేం మిగలవక్కడ. హ్మ్. అవును. ఎందుకంటే పాత బిల్డింగులన్నీ కొట్టేసేసి బె అపార్ట్మెంట్స్ కట్టేశారు గదా! అవును. అవును. ఏం లేదు మిగలడానికక్కడ. పైగా ఈ కాంగ్రెసోళ్ళు ఎంత తెలివైనోళ్ళంటే, వాళ్ళు చేసిన పనేంటంటే 2014 తర్వాతొచ్చిన బిల్డింగులు ఏవైతే అక్రమాలతో వాటినే కూలగొడుతున్నాం అంటారు. మనకు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడైతే ఆక్యుపై అయినా అవన్నీ కూలగొడుతున్నాం. అంతకుముందు ఎందుకు కాదు? అంతకుముందు కాంగ్రెసే కదా పరిపాలించింది. టూ మచ్ సార్ ఇది. అది టూ మచ్ మరి. అవెందుకు హ్మ్. కూలగొట్టకూడదు? అవి కూడా కూలగొట్టాలి. ఇప్పుడు హ్మ్. అదే అంటున్నా, ఒక పక్క నుంచి వస్తున్నాడు. సో, అయితే దానికి కంప్లెయింట్ కూడా ఇవ్వండి నాకు, ఎక్కడన్నా మీకు చెరువులు ఆక్యుపై అని చెప్తే కంప్లెయింట్ ఇస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. హ్మ్. కాబట్టి ఎన్‌కన్వెన్షన్ కూలగొట్టడంలో అసలు తప్పు లేదు. అబ్సల్యూట్‌లీ నో ప్రాబ్లమ్. రేపు పొద్దున అది తప్పుగా చేసుంటే గనక నాగార్జునకి కెపాసిటీ ఉంది. కోర్ట్‌కెళ్ళి కొట్లాడే కెపాసిటీ ఉంది. కొట్లాడితే అతనికి కంపెన్సేషన్ కూడా దొరుకుతుంది. యాహ్! సార్ ఇప్పుడు ఈ కల్కటా కేసులో మొన్న మనం చెప్పిన దానికిను దాని తర్వాత మళ్ళీ ఏమైనా డెవలప్‌మెంట్స్ అయ్యాయా? అండ్ మనం చెప్పినవేమన్నా కొరాబరేట్ అవుతున్నాయా? యెస్. వెరీ గుడ్ క్వెషన్ శాస్త్రి గారు. ఇప్పుడు నాకు అర్థమైంది కలకత్తా కేస్ అది. ఇప్పుడు కలకత్తా కేస్‌లో పాలిగ్రాఫిక్ టెస్ట్ చేసుకున్నారు గదా! అవును. అయితే విక్టిమ్ కాదు, ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతన్ని ఆ! పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. అవును. చేసే ముందు అతను ఏడ్చాడు. హ్మ్. నాకు చేయండి, చేయండి. ఇప్పుడు నిజాలు తెలుస్తాయి మీకు. నన్ను బలవంతంగా ఇచ్చేసారంటే మనం చెప్పుకున్నాం గదా స్టోరీ అంతా. అవును. అవును. సో, అవును. ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్‌లో 2 వెర్షన్స్ బయటకొస్తున్నాయి. ఒకటేంటంటే అతను రేప్ చేశాడని. రెండో వెర్షన్ ఏంటే అతను వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయి ఉందని. 2 అతనే చెప్పాడటనా? అని 2 అతనెందుకు చెప్తాడు? ఆ! 2 టీవీ ఛానెల్స్ ఎవడు ఫేవర్ దేనికుంటే దానికి చెప్పుకుంటున్నారు. ఓహ్! అయితే ఒక టీవీ ఛానెల్ ఎవరికీ ఫేవర్ లేని టీవీ ఛానెల్ ఉంటుంది. ఆ టీవీ అవును. ఛానెల్ వాళ్ళేమంటున్నారంటే 2 వెర్షన్స్ బయటకొచ్చినాయి. వి ఆర్ స్టిల్ డు నాట్ నో వాట్ ఈస్ కరెక్ట్. ఆ! 2 వెర్షన్స్ హావ్ కమ్ ఔట్. సీబీఐ డిడ్ నాట్ గివ్ ఇట్ అస్ ఔట్. సీబీఐ హాస్ టు సబ్మిట్ టు ద కోర్ట్ కదా! కోర్ట్ అవును. కోర్ట్‌కి సబ్మిట్ చేసినప్పుడు కోర్ట్‌లో రీడ్ ఔట్ అయినప్పుడు వీళ్ళు వింటారు. ఓహ్! ఓకే. ఇది గ్యారంటీ ఇప్పటికైతే నాకు తెలిసిందేంటంటే, వాడు నేను ఆమెని చంపలేదు. కానీ వాడు ఆమెని చనిపోయిన తర్వాత హీనియస్ యాక్ట్ చేసుంటాడు. హ్మ్. ఇది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అయితే వాడు దానిలో బయటపడిందేంటంటే, అదే నేను అనుకున్నా గదా! మనం అనుకున్నాం గదా! అవును. ఏంటంటే అతను అదే రోజు రాత్రి 2 సెక్స్ వర్కర్స్ దగ్గరికెళ్ళాడు. అవును. అక్కడ ఎక్కడ సెక్స్ చేయలేదట అతను. బయటే నించున్నాడని అంటున్నారు. అదే. సంథింగ్ లైక్ థట్. సో, అతని ఫ్రెండ్ ఎళ్ళాట లోపలికి, బయటకొచ్చాడు. అంటే అదే వీడి దగ్గర డబ్బులు లేవో, మరి ఏం లేదో, వీడికి చేత కాదు ఏదో మొత్తానికి. అది విశేషం. హ్మ్. లేతే వీడు చచ్చిన శవం పడుంటేనే చేయగలుగుతాడేమో. యాహ్! నవ్వకండి శాస్త్రి గారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. అహా! చర్చించామని లేదు, అది తప్పు దివితే గదా! తప్పు కదా సార్ అది. చాలా తప్పది. చాలా తప్పు. మరి నవ్వకూడదు సార్ మీరు. హ్మ్. హ్మ్. సో, ఎందుకంటే ఇది 'కపిల్ సిబాల్' గూడా కోర్ట్‌లో అట్లనే నవ్వాడు. అవును. అవును. అయితే సుప్రీం కోర్ట్ లాగింది.
నీకు అవును. నవ్వొస్తోందా? ఇంత సీరియస్ కేస్ నడుగుతుంటే నవ్వొస్తోందా నీకంటే, లేదండి పక్కన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అంటే, ఏదైనా కానీ మీరెట్లా నవ్వుతారన్నాడు. హ్మ్. ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ అండ్ హింసించబడితే మీరు నవ్వొస్తుందా మీకు? హౌ ఆర్ యూ లాఫింగ్ అని చెప్పి తిట్టాడు సుప్రీం కోర్ట్ జడ్జి. అవును. అవును. సో వి షుడ్ నాట్ లాఫ్ ఇన్ దిస్ కేస్ ఎట్టి పరిస్థితిలో. ఓకే సార్. సో దేర్‌ఫోర్ మనం చెప్పింది కరెక్ట్ అవుతోంది. అదే. మీరు అదే. అదే. ఆ రోజు వీడియో చేశారు కదా! దానిలో మనం ఏదైతే చెప్పామో అతను వచ్చే సమయానికి ఆమె చచ్చిపోయి ఉండాలి. ఆ ఆ! తర్వాత అతను దాన్ని హీనియస్ క్రైమ్ చేసుండాలి. సో హ్మ్. దేర్‌ఫోర్ ఆ సిట్యుయేషనే ఇప్పుడు వచ్చిందని పాలిగ్రాఫ్ టెస్ట్‌లో బయటపడినట్టుగా చెప్తున్నారు. ఓహ్! ఓకే. సో దేర్‌ఫోర్ మనము పాలిగ్రాఫ్ టెస్ట్ చేయకముందే మనం చెప్పాం కాబట్టి ఆ డాట్స్‌ని కనెక్ట్ చేయడంలో వి ఆర్ సక్సెస్‌ఫుల్ అన్నమాట. సక్సెస్‌ఫుల్. యాహ్! కానీ బాధాకరంగా ఉంది. చాలా బాధ సార్. 20, అది శాస్త్రి. 21, 31 ఇయర్స్ గర్ల్ అంటే పాపం లైఫ్‌లో ఏం చూడకుండానే. చెప్పేదండి. ఆమె ఏదో కనుక్కుందండి. ఏదో విషయము బయటపడింది. దాంతో ఆ హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ ఎక్స్ ప్రిన్సిపల్‌కి దీనికి సంబంధం. ఇంకో విశేషం ఏంటంటే, షాకింగ్ విషయం ఏంటంటే, వీడు ఆహ్, అక్కడ అయిపోయిన తర్వాత ఎవడు ఈ సంజయ్ రాయ్ అన్నవాడు అవును. అక్కడ ఆహ్, హాస్పిటల్‌లో పని అయిపోయిన తర్వాత వాడు బయటకొచ్చి ఎక్కడికెళ్ళాడో తెలుసా? స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇంటికెళ్ళాట కదా! ఆహ్, హ్మ్. ఆ పక్కనున్న సబ్ ఇన్స్‌పెక్టర్ ఇంట్లోకెళ్ళాడు. ఓహ్! ఎళ్లి జరిగిందంతా చెప్పుంటాడు. ఆ! వాడు "నువ్వు ఇంటికెళ్ళి పడుకో" అని అంటాడు. ఇంటికెళ్ళిపోయి ఉంటాడు. హ్మ్. ఆ సబ్ ఇన్స్‌పెక్టర్ ఇంటికెళ్ళాడని తెలిసిన తర్వాత సబ్ ఇన్స్‌పెక్టర్‌ని క్వెషన్ చేద్దామని చెప్పి అడిగితే వాడు పరిగెత్తుకుంటూ పారిపోయి పోలీస్ స్టేషన్. పరిగెడుతున్నాడు. అవునవునవును. ఐ డోంట్ నో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎందుకిచ్చారు ఈ ప్రభుత్వం? ఒక్కొక్కడిని ఎవడైతే సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీలు వీళ్ళందరిని వరుసపెట్టి ఉరి తీసేసేయాలి. హ్మ్. ఎవ్వడిని వదిలిపెట్టకూడదు. ఎవ్వడిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే క్రైమ్ చేయటము, క్రైమ్‌ని అబెట్ చేయటం. అబెట్ అవును. చేయటం అంటే క్రైమ్‌ని సహాయకారిగా ఉండటం. అవును. అవును. ఇది ఇంకా పెద్ద క్రైమ్. మీకు అమెరికాలో ఇద్దరికీ ఒకటే శిక్ష తెలుసు కదా! అవును. అవును. హ్మ్. అది శాస్త్రి గారు. చాలా నాకు చాలా ఐయామ్ నాట్ బాధాకరం. హ్మ్. నాకు వర్డ్స్ రావట్లేదు అసలు సార్. యాహ్! యాహ్! ఓకే సార్ అయితే మరి. ఓకే శాస్త్రి గారు. ఉంటా. ఓకే సార్. థాంక్ యూ. ఓం